భూమి అంతా స్పందిస్తుందండి. భూమి అంతా చెప్తుంది సిద్ధపడు. ఈ మాట నాకు ఇప్పుడు వేరేలాగా అర్థమవుతుంది దేవుని వాక్యంలో. నేనేంటి తెలుసా, సృష్టిని చూచానా సృష్టికర్తను గుర్తెరగాలంట. మనం అనుకుంటా సృష్టిని చూసి సృష్టికర్తను గుర్తెరగాలంటే అంత చక్కగా చూసి ఆహా ఇంత మంచి సృష్టికర్త ఉన్నాడు అని. కానీ ఈ మధ్య కాలంలో ఆ దృశ్యాలు చూసిన తర్వాత అర్థమవుతుంది, సృష్టి వార్నింగ్ ఇస్తుంది, సిద్ధపడో సృష్టికర్త వస్తున్నాడు, సిద్ధపడు సృష్టికర్త తీర్పు తీర్చబోతున్నాడు, సిద్ధపడు సృష్టికర్త ఉగ్రత వస్తుంది. కానీ అదే సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యలో చూస్తే మొర పెట్టేటప్పుడు దేవా నన్ను కాపాడు. కీర్తనలు 27:5 ఒకసారి చదువుదామా? Psalms 27:5. దయచేసి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటన నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఎస్, ఆయన నన్ను దాచిపెడతాడు, నన్ను ఎక్కిస్తాడంట. ఎప్పుడు? ఆపత్కాల సమయంలో. ఆపత్కాల సమయం అన్నదప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకవైపు ఆపద ఉందా, నిన్ను నేను దాచబట్టగలిగిన దేవుడిని, నిన్ను నేను కాపాడగలిగిన దేవుణ్ణి, నిన్ను లేవనెత్తగలిగిన దేవుణ్ణి, నిన్ను సంరక్షించగలిగిన దేవుణ్ణి. కీర్తనలు 31:20 చదువుదామంటే ఒకసారి. మనుషుల కపటోపాయములు వారిని నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఇంకా యెషయా కూడా చెప్తాడండి. హీ సేస్ అబౌట్ ద షెల్టర్, ద టాబర్నాకల్. టాబర్నాకల్ అంటే నీ గుడారంలో అనేటప్పుడు ఇట్ ఈస్ అ సేఫ్ రెఫ్యూజ్ అండ్ ఎ షెల్టర్ పాయింట్. నువ్వు అక్కడ దాచి ఉంటావయ్యా. ప్రకటన గ్రంథం 3:10 కూడా చూస్తే రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదామండి. Revelation 3:10. కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ ట్రబుల్ అని రాయబడి ఉంటుంది. చదువుదామండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఏంటంట? నేను నిన్ను కాపాడుతాను. ఎప్పుడు? భూమంతా శోధించబడేటప్పుడు, భూమంతా పోరాటాలు ఇరుక్కున్నప్పుడు, భూమంతా భయంతో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడుతాను. ఈరోజు ఇఫ్ యూఆర్ మేకింగ్ ప్లాన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ సేఫ్, గాడ్ ఈస్ సేయింగ్ నో, ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ ప్రొటెక్ట్ యూ. నేను మాత్రమే నేను క్షేమంగా ఉంచుతాను, నేను మాత్రమే నేను కాపాడుతాను. చూస్తే దేవుడు అంటాడు, నేను కాపాడుతాను, నేను దాచి ఉంచుతాను, నేను సంరక్షిస్తాను. దేవుడు కాపాడితే మనకి క్షేమం అండి. దేవుడు కాపాడితే మనకి కాపుదల అండి. దేవుడు అంటాడు, చుట్టూ అంధకారం కమ్మచ్చు, చుట్టూ పోరాటం రావచ్చు, చుట్టూ ఉగ్రత రావచ్చు, బట్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరిని కాపాడుతాను అంటే మరలా జెఫన్యా 2:3 రావాలి. ఏంటంటే దీనులను, యు ఆల్ ఆఫ్ మీక్నెస్, మీక్ దీనులు. యేసు ప్రభు కొండపైన ప్రసంగంలో కూడా ద హంబుల్, ద మీక్, వారి గురించి, దీనుల గురించి మాట్లాడతాడండి. ఈరోజు మన జీవితంలో దీనులుగా ఉందా, గర్విష్ఠులుగా ఉందా? ఈరోజు ఎంతోమంది నోరు తెరిసే గర్వం, గర్వపు మాటలు, గర్వపు బ్రతుకు. బట్ ఆర్ వి ప్రౌడ్, ప్రైడ్ ఆర్ హంబుల్ అండ్ మీక్? తగ్గింపు మనలో కనబడుతుందా? దేవుని వాక్యానుసారంగా చూస్తే దేవుడు అంటాడు, ఎవరినైతే నేను ఏర్పరుస్తానో వారికి మాత్రమే క్షేమం. మొదటిగా మనము తగ్గించుకుని, సమర్పించుకొని, మనం ఆయన ఆజ్ఞలు చొప్పున, ఎందుకంటే రెఫరెన్స్ టైం ఎక్కువైపోతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ జంపింగ్ ఫాస్ట్. ప్రకటన గ్రంథం 2 మొత్తంలో చదివితే రాయబడి ఉంటుంది. ఎలాగంటే ఎవరైతే నా ఆజ్ఞల్ని గైకొని, ఇట్స్ త్రూ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుని బట్టి సాక్ష్యము, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి. ఈరోజు చాలామంది అంటారు, నేను సగం చేస్తాను, సగం చేయను. రక్షణ అంగీకరిస్తాను, పరలోక రాజ్య సంబంధిగా నేను జీవించను. It is, I need only the gospel of salvation, I don't need the gospel of kingdom. దేవుడు అంటాడు, నో, you have to balance it. నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని పరలోక రాజ్య సంబంధిగా నీవు జీవించాలి. దేవుని వాక్య ఆజ్ఞకు తగినట్టుగా జీవించాలి. ప్రకటన గ్రంథం 14 చూస్తే ఇలాగ ఉంటుంది. ఎలా అంటే దే కెప్ట్ ద లాస్, అంటే ఇంకో మాటలు, ఇంకో ట్రాన్స్లేషన్ ఎలా కూడా, దే కెప్ట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఆజ్ఞల్ని కాపాడారంట, అదే సమయంలో క్రీస్తు ఎడల విశ్వాసాన్ని కాపాడుకున్నారంట. ప్రకటన గ్రంథం 22 చూస్తే అక్కడ ఎలా రాయబడింది, ఎవరైతే ఆజ్ఞకి వాక్యకు తగినట్టుగా జీవించారో, అంటే దీనత్వం కలిగి ఉండాలి, దేవుని వాక్యకు తగినట్టుగా జీవించాలి,
మన రక్షణను కాపాడుకోవాలి. ఈరోజు ఈ 3 విషయాలు ఉంటే మాత్రం మనం భద్రపరచబడతామండి. ఈరోజు మనం ఉన్నది అంచె దినములు. క్రీస్తు రాకడ సూచనలు కనబడుతున్నాయి. వీ టాక్ లాట్ అబౌట్ ట్రిబులేషన్స్, పోరాటాలు, కష్టాలు, తెగుళ్ళు, ఆపదలు. కానీ దేవుని వాక్యానుసారంగా ఒకటి అంటారు, ప్రతి ఒక్కరికి, నాట్ ఎవ్రీబడి ఈజ్ అ మార్టిర్. చాలామంది అనుకుంటారు అయితే పోరాటాలు స్టార్ట్ అయ్యాయంటే నేను చచ్చిపోలేము, హతసాక్షిగా మరణించాలేమో. అందరు హతసాక్షులుగా అయ్యే భాగ్యం ఉండదు. హతసాక్షులుగా మరణిస్తే దానికి మించిన భాగ్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ కిరీటాలు, స్పెషల్ సింహాసనాలు అంట పరలోకంలో. దేవుడు మరుగుపరుస్తాడంటే ఎలాగ మరుగుపరుస్తాడు తెలీదు. కానీ వాక్యాన్ని చదివేటప్పుడు ఐ కుడ్ రిలేట్ వన్. ఏలి అంటాడు దేవుడితో, నేను ఒక్కడనే నీ కొరకు ఉన్నాను, నేను ఒక్కడనే నీ కొరకు బ్రతికి ఉన్నాను. ఇట్ ఈస్ ఓన్లీ మీ గాడ్ అంటే దేవుడు అంటాడు, నువ్వు ఒక్కడే కాదయా, ఇంకా 7,000 మంది ఉన్నారు. దర్ 7,000 prophets who have not bowed down to Baal. నేను మరుగుపరిచాను వాళ్ళని. అంటే దేవుడు మరుగుపరిచాడంటే దట్ ఈస్ సూపర్ న్యాచురల్. ఈరోజు ఒకటే అంటానండి, దేవుని దినము దగ్గరగా ఉంది. అది ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో, ఎన్ని డెకెడ్స్లో జరుగుతుందో నాకు తెలియదు, కానీ ద బర్త్ పెయిన్స్ ఆర్ వెరీ ఎవిడెంట్. చరిత్ర ఎప్పుడు చూడనిది, చరిత్రలో ఎప్పుడు జరగని పరిస్థితులు వాక్యంలో రాయబడిన సూచనలు కనబడుతున్నాయి. ఇట్ ఈస్ అ టైమ్ టు ప్రిపేర్. మన బుడ్డిలో నూనె ఉందా? పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు వెళ్తానికి ఆహ్వానించబడటానికి సిద్ధంగా ఉన్నామా? ఆర్ వి రెడీ ఫర్ హిస్ కమింగ్? ఆయన వస్తున్నాడన్న ఆనందంతో ఉన్నామా, లేకపోతే ఆయన వస్తున్నాడన్న భయంతో ఉన్నామా? దేవుడు వస్తున్నాడు, దర్ ఇస్ నో డినయల్. ఆయన వచ్చిదనం ఎలా ఉంటుందో మొత్తం తెలియజేయబడుతుంది. వాక్యం మొత్తంలో, బైబిల్ మొత్తంలో తెలియజేయబడుతుంది. కానీ ఎవరైతే దీనత్వంతో, తగ్గింపుతో, ఇంకో మాట చెప్పాలంటే 3 principles ఐ సీ. మీక్నెస్, తగ్గింపు. 2ది ఆయన వాక్యానుసారమైన జీవితం. 3ది క్రీస్తు యేసు రక్షణ అనుభూతి, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ కాపాడుకుంటాం. ద వర్డ్ ఆఫ్ దర్ ఫెయిత్, ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అదే మాట ఉంటుంది. క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ, దేవుని వాక్కు, దీనత్వం. ఈ 3 ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను భద్రపరుస్తా, నేను నిన్ను కాపాడుతా. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఇంకా జెఫన్యా 2:3 చదివితే 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇంకా చక్కగా దేవుడు అంటాడు, నేను వాళ్ళందరిని తీర్పు తీరుస్తాను అంటున్నాడు. కానీ 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది తెలుసా? నా బిడ్డలను నేను ఆశీర్వదిస్తా, నా బిడ్డలను ఎత్తైన కొండ పైన పెడతా, నేను వాళ్ళని సంరక్షిస్తా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం చదవాలండి. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రామిసెస్, వండర్ఫుల్ ప్రామిసెస్. దేవుడు అంటాడు, ఇదిగో తీర్పు తీరుస్తున్నా, ఇదిగో కోపం వస్తుంటే దేవుడు అంటాడు, నేను రిస్టోర్ చేస్తున్నాను. నా బిడ్డలకు తగిన భూమిని, నా బిడ్డలకు తగిన స్థలాన్ని, నా బిడ్డలకు తగిన అవకాశాలని ఐఎమ్ రిస్టోరింగ్. విచ్ మీన్స్ దేవుడు వచ్చినప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన అంటే, మన యేసు ప్రభు వచ్చినప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన. ఇంకా ఈ లోకపు అధికారం అంతా నిలబడదు. అంధకారము, లోక క్రీస్తు విరోధ శక్తులు పనిచేయవు. ఏ దురాత్మలకు అధికారం ఉండదు. దేవుడు తానే, యేసు ప్రభు తానే నీతి గల రాజు పరిపాలిస్తాడంట. ద రైచియస్ కింగ్ విల్ రూల్. దేవుడు అంటున్నాడు, అప్పుడు నాతో పాటు పరిపాలిస్తానికి మీకు అవకాశం కూడా ఇస్తానంటున్నాడు. అదే తలాంతుల ఉపమానంలో రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి 10 పట్టణముల పైన అధిపతి అయి ఉంటావు. తలాంతుల గురించి మాట్లాడుతూ సడన్గా యేసు ప్రభు ఎలా మారుస్తాడంటే, పట్టణాల పైన అధిపతి అయి ఉంటావు. ఇంకొకరికి 5 పట్టణాల పైన అధిపతి అయి ఉంటావు. ఒకడివి భద్రంగా దాచిపెట్టావు, దాన్ని పాడు చేయలే. కానీ నీకు ఇచ్చింది దాచిపెడతానికి కాదు, వ్యర్థపరుస్తానికి కాదు, నాశనం చేస్తానికి కాదు. నువ్వు దాన్ని వ్యర్థపరిచావు కాబట్టి ఐ విల్ డిస్ట్రాయ్ యూ. ఈరోజు మనం ఎంతోమంది మన దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని, అవకాశాలని, కృపా వరాలని పాడు చేయట్లే. ఏం చేస్తున్నావు తెలుసా? దాచిపెడుతున్నావు. దేవుడు అంటున్నాడు, దాచిపెడతాను, నేను ఒప్పుకోను. ఐ హ్యావ్ గివెన్ యూ లైఫ్, ఆపర్చునిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ యూ టు ఫ్లరిష్ మచ్ మోర్ అబండెంట్లీ, ఎక్సలెంట్ లైఫ్. ఈరోజు ప్రాస్పర్ అన్న మాటకి మనుషుడికి అర్థం కావట్లేదు. కానీ ఆ ప్రాస్పర్ అన్న మాటకి ఇంకొక మాట చెప్పాలంటే ఎక్సలెంట్ లైఫ్. యు నీడ్ ఎక్సలెంట్ లైఫ్. దేవుడు మీకు ఇచ్చిన సమస్తంలో వర్ధిల్లాలి. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లకపోతే వ్యర్థమండి. ఆత్మ వర్ధిల్లింది అన్ని మేలు అండి. యూ నీడ్ టు కన్ఫెస్ యువర్ సెల్ఫ్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.